హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట సిరీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరూ కూడా బాగోవాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మేమందరం కలిసి చెన్నైలో ఉన్న ద ఫేమస్ మెరీనా బీచ్ని చూడడానికి అయితే వెళ్తున్నాము. మేము గత 13 సంవత్సరాలుగా చెన్నైలోనే ఉంటున్నాము, కానీ ఎప్పుడు కూడా ఈ మెరీనా బీచ్ చూడడానికి అయితే వెళ్ళలేదండి. సో ఫైనల్లీ ఈరోజు మెరీనా బీచ్ని అయితే చూడడానికి వెళ్తున్నాము. చాలా బాగుంటుందండి. అలాగే ఈ మెరీనా బీచ్ మన ఇండియాలోనే అతిపెద్ద పొడవైన బీచ్ అండి. సో మెరీనా బీచ్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇదంతా కూడా వెహికల్స్ పార్క్ చేసుకునే పార్కింగ్ ప్లేసు. 1 అవర్కి 50 రూపీస్ 60 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇది లైట్ హౌస్. ఫర్ ద ఫస్ట్ టైం నేను లైట్ హౌస్ చూస్తున్నానండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను లైట్ హౌస్ చూడలేదు. ఇక్కడ రియల్ హార్స్ రైడ్ కూడా ఉందండి. పిల్లలకి కానీ పెద్దలకి కానీ మంచి ఎంటర్టైన్మెంట్. సో ఇదేనండి మెరీనా బీచ్. నేను యూట్యూబ్ వీడియోస్ చాలా చూశానండి మెరీనా బీచ్ గురించి. అయితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మెరీనా బీచ్ క్లీన్గా ఉండదు, నీట్గా ఉండదని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే చాలా క్లీన్గానే ఉందండి, నీట్గానే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ప్రశాంతమైన వాతావరణం. బీచ్కు వచ్చిన ప్రతి ఒక్కరూ పెద్దవారి నుంచి చిన్నపిల్లల వరకు అందరూ కూడా ఏజ్తో సంబంధం లేకుండా చక్కగా కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారండి. మా పిల్లలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. అయితే ఇక్కడ ఫన్నీ విషయం ఏంటంటే, అంత దూరం నుంచి బీచ్ దగ్గరికి వచ్చిన మేము అలల దగ్గరికి వెళ్ళట్లేదండి. అలలు మా దగ్గర వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాము. సో ఫన్నీ కదా. ఇక్కడ ఒక ఆవిడైతే చక్కగా నీటిలో కూర్చుండిపోయి, ఇసుకలో కూర్చుండిపోయి చిన్నపిల్లలాగా ఆడుకుంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఈ సముద్రం అలల నుంచి వచ్చే శబ్దం అయితే వినడానికైతే చాలా బాగుంటుందండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది బీచ్లో టైం స్పెండ్ చేస్తే. అప్పుడప్పుడు మీ పిల్లల్ని కూడా మీకు దగ్గరలో ఉన్న బీచ్కి తీసుకెళ్ళండి. వాళ్ళ సంతోషానికి అస్సలు హద్దులే ఉండవు. చాలా ఎంజాయ్ చేస్తారండి. మా పిల్లలిద్దరిని కూడా ఇదే ఫస్ట్ టైం అండి బీచ్కి తీసుకురావడం. వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు. నేను మా వారు కలిసి ఒక మంచి 4-5 ఫోటోలు 4-5 మంచి వీడియోలు తీసుకున్నామండి స్వీట్ మెమొరీ కోసం. అలాగే ఈ బీచ్లోనే కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయండి. రింగ్ గేమ్ ఉంది, అలాగే ఇక్కడ బెలూన్ షూటింగ్ గేమ్ కూడా ఉందండి, హార్స్ జైంట్ వీల్ కూడా ఉందండి. పిల్లలకైతే మంచిగా చక్కగా ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చండి. సో మేమైతే మెరీనా బీచ్ టాటా బాయ్ బాయ్ చెప్పేసి తిరిగి ఇంటికి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నామండి. అయితే ఇక్కడ మంచి సీ ఫుడ్ కూడా ఉందండి, కానీ మేము అవుట్ సైడ్ పిల్లలకి ఏది కూడా తినిపించలేదు. మేము డైరెక్ట్గా అడయార్ ఆనంద్ భవన్ A2B వెజ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయామండి. వాళ్ళు అక్కడ పిల్లలకి టిఫిన్ తినిపించడం కోసం అయితే మేము వెజ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. పిల్లలకి చక్కగా దోశ, పూరి, పరోటా, మష్రూమ్ మంచూరియా తీసుకున్నామండి. వాళ్ళు చక్కగా టిఫిన్ అయితే ఎంజాయ్ చేశారండి. ఈ రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా క్లీన్గా నీట్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, వెంకట సిరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.